హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది 21st సెంచరీస్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి అప్కమింగ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉద్దేశించి అందులో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఉన్న కాంపోనెంట్స్లో ఈ పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది కీ రోల్ ప్లే చేయనున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుంచి, ఎన్విరాన్మెంట్ పార్ట్ నుంచి 150 మార్క్స్లో 25 మార్కులు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని ఉద్దేశించి మనం ఒక మాట అనుకుంటే, ఇక్కడ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం తెలంగాణ ఎగ్జామినేషన్లో ఎక్స్క్లూజివ్గా జనరల్ సైన్స్ పార్ట్ని కొంత కవర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా బయాలజీ పార్ట్ని, కెమిస్ట్రీ పార్ట్ని, ఫిజిక్స్ పార్ట్ని, అందులో ఉన్నటువంటి కోర్ ఏరియాస్ని ఒకసారి మీరు చదవాలి. ఆల్రెడీ మీరు చదివింటే నో ప్రాబ్లం. అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందులో పక్కన మనం చూసినట్లయితే ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా రాసి ఉంటుంది. ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఏరియాని మాత్రం కొంత కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసేదానికి ట్రై చేయండి. ఓవరాల్గా ఇది ఉన్న జిఎస్ పార్ట్లో మీరు చూస్తే థర్డ్ కాంపోనెంట్లో ఇది కవర్ అయి ఉంటుంది. అందులో ఒక 15 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కనుక ఆ కోర్ ఏరియాస్, కరెంట్ అఫైర్స్ కనుక పక్కా ఉంటే మాత్రం 15కి ఒక 10 మార్క్స్ ఈజీగా మీరు సంపాదించవచ్చు. తర్వాత ఫోర్త్ పార్ట్లో మనకు చూస్తే ఫోర్త్ కాంపోనెంట్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది కూడా కొంతవరకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది మనల్ని కొంతవరకు కోర్ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తున్నాడు ఈ మధ్య ఎగ్జామినేషన్స్లో. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ లాస్ట్ 6 మంత్స్ పైన మీరు కొంత ఫోకస్ చేసినట్లయితే ఆ బయోడైవర్సిటీ పైన, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పైన, ఇంకొంత సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి కాంపోనెంట్ పైన, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్తో లింక్ అయినటువంటి ఏరియాస్ని కనుక మీరు కరెంట్ అఫైర్స్ని కనుక ఫోకస్ చేస్తే మాత్రం ఈ పార్ట్లో కూడా ఒక 10 మార్కులకి 7 మార్క్స్ మీరు సాధించవచ్చు. అంటే అరౌండ్ ఒక 25 మార్క్స్కి మీరు ఒక 15 నుంచి 20 మార్కులు తెచ్చుకున్నటువంటి ఏరియా. మీరు ఈ పార్ట్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. 150 మార్క్స్లో మంచి స్కోర్ సాధించాలంటే మాత్రం 100 మార్క్స్ కనుక మీరు సాధించాలనుకుంటే మాత్రం ఈ రెండు సబ్జెక్ట్స్ కీ రోల్ ప్లే చేయనున్నాయనేది మీరు గమనించాలి. వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్. మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినంత వరకు దాదాపుగా 30 మార్కులకు వస్తుంది పేపర్ 1లో. అదేవిధంగా పేపర్ 3లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఇప్పుడు కొత్తవి చదవడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పటి వరకు మీరు చదవని ఏరియాస్ని చదవడానికి ట్రై చేయకండి. ఆల్రెడీ మీరు చదివి ఉన్నవి కన్సాలిడేటెడ్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఇంకా వీలైతే ఈ మధ్య కాలంలో ఎగ్జామినేషన్లో ఆల్రెడీ ఉండే ఎస్టాబ్లిష్ అయిన మనకు నాలెడ్జ్కు జీకే అంశాలు కూడా జోడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ని కరెంట్ అఫైర్స్లో పట్టించుకోవడం లేదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వాటి హెడ్ క్వార్టర్స్, అవి ఎస్టాబ్లిష్మెంట్ చేసిన డేట్స్, వాటిని కూడా ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ మీరు ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇష్యూస్ చదివి ఉంటే గాన వాటి జీకే రిలేటెడ్ ఇష్యూస్ లాస్ట్ మూమెంట్లో ఒకసారి రివైజ్ చేయండి. ఇప్పటికే మీరు చదివిన ప్రతి అంశాన్ని కనీసం 2-3 సార్లు చదవండి. కొత్తవైతే ఇప్పుడు నేర్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకండి. ఎట్ ద సేమ్ టైం మనకు రీజనల్ ఇష్యూస్కు సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక తీసుకొచ్చిన పాలసీస్ కానీ, స్కీమ్స్ కానీ, అండ్ ఈ స్కీమ్స్కు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ కాదు, ఇట్లాంటి అంశాలను కూడా ఫోకస్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ స్టేట్స్లో వస్తూ ఉన్న డిఫరెంట్ డెవలప్మెంట్స్, ముఖ్యంగా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ రాష్ట్రాల్లో ఏమున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో అండ్ మనుషులకు బాగా ఉపయోగపడే ఇనిషియేటివ్స్ ఎక్కడెక్కడ ఏమేమి తెస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ని కూడా బాగా ఫోకస్ చేస్తున్నందుకు ఈ లాస్ట్ మూమెంట్లో అవి ఎక్కువ చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. కాన్ఫిడెన్స్తో వెళ్ళండి, మీరు నేర్చుకున్న వాటిలోంచే వస్తాయి. అండ్ మీరు ఎగ్జామినేషన్స్కి వెళ్ళే ముందు ఒక మేనేజ్మెంట్, ఎగ్జామినేషన్లో కూడా టైం మేనేజ్మెంట్ చేయండి. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ లెంతీగా ఉంటున్నాయి. కాబట్టి మనకి ఇది రాదు అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్స్ని స్కిప్ చేయడానికి కూడా ట్రై చేయండి. నిజం చెప్పాలనంటే ఒకప్పుడు కొన్ని ఎగ్జామ్స్కే టైం ఫ్యాక్టర్ ఉండేది. ఈ మధ్య కాలంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ కూడా టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ అయింది. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో కూడా టైం మేనేజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రాని క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయకండి, ముందుకు వెళ్తూ ఉండండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. మరి ప్రీవియస్లో మన రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో ఇండియన్ సోషల్ సెక్షన్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినాయి, వాటిని కొంచెం బేస్ చేసుకుంటూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇప్పుడు 15th, 16th రోజు జరిగేటటువంటి ఎగ్జామినేషన్లో ఎలాంటి టిప్స్ అనేది ఒకసారి మనం చూస్తే,
టోటల్గా మనకు 5 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 సెక్షన్స్లో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్లో అదే విధంగా మనకు పేపర్ 2లో ఇండియన్ సొసైటీ టచ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం జనరల్ స్టడీస్లో మనకు సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి టాపిక్ నుంచి 15 నుంచి 18 మార్క్స్ వరకు వస్తున్నాయి. అదేవిధంగా పేపర్ 2 ఇండియన్ సొసైటీలో ఒక 50 మార్క్స్ వరకు అడుగుతున్నాడు. అంటే ఈ పేపర్లో 50 మార్క్స్ ఎలా అడుగుతున్నాడు అనేది ఒకసారి మనం చూస్తే ఈ 5 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ వీటి మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ సోషల్ స్ట్రక్చరు, అదేవిధంగా సెకండ్ సెక్షన్ వచ్చేసి సోషల్ ఇష్యూస్ అని ఉంది. ఈ ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మనకి ఎక్కువగా రీసెంట్గా భారతదేశంలో జరుగుతున్నటువంటి క్యాస్టిజం, తర్వాత క్యాస్ట్ అనేటటువంటి అంశాల మీద ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు. ఎట్ ది సేమ్ టైము చట్టాల మీద బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి లైంగిక నేరాలకు సంబంధించినటువంటి పోక్సో చట్టాలు కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. వీటితో పాటుగా సెకండ్ సెక్షన్ ఉన్నటువంటి సోషల్ పాలసీస్, సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువగా ఇండియన్ సొసైటీలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే సబ్జెక్టు ఓరియంటేషన్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. ఈ చట్టాల మీద, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద, అదేవిధంగా ట్రాన్స్జెండర్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద కూడా పక్కాగా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. వీటి మీద కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 21st Century IAS Academy. I am KVR English faculty. బట్ ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకు జిఎస్ పేపర్లో 150 మార్క్స్లో 20 మార్క్స్కు ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో 22 క్వశ్చన్స్ జిఎస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈ ప్రీవియస్ పేపర్లన్నీ ఒక్కసారి మనం చూసినట్లయితే దాదాపు ఒక 16 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారు. సో ఇందులో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళైనా ఏ ఏరియాస్ కాన్సన్ట్రేషన్ చేస్తే మ్యాక్సిమం మార్కులు వస్తాయి అనేసి అంటే చూడండి, క్వశ్చన్ ట్యాగ్ అనేది సింపుల్ టాపిక్. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో దానిపైన కమాండ్ తెచ్చుకోవచ్చు. ఆ టాపిక్ ఒకటి కాన్సన్ట్రేషన్ చేయండి. రెండవది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఈ 2 టాపిక్ల నుంచి ప్రశ్న దీంట్లో వస్తే దాంట్లో రాదు, దాంట్లో వస్తే దీంట్లో రాదు. ఈ విధంగా అడుగుతున్నారు. టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్లు మనం చూసినట్లయితే ఈ ప్రకారం మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. అయితే పంక్చువేషన్స్ అనే టాపిక్ నుండి ఇంతకు ముందు రాలేదు, కానీ ఈ మధ్య కాలంలో పంక్చువేషన్స్ అనే టాపిక్ నుంచి కూడా ప్రశ్నలు బాగా పడుతున్నాయి. నెక్స్ట్ టెన్సెస్ టాపిక్ అనేది. సో ఫోకస్డ్గా మనం 100% బిట్టు పడేటటువంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఆ టాపిక్లు ఏంటి అని మనం చూసినప్పుడు ఆర్టికల్స్ ఒకటి, ప్రిపోజిషన్స్ ఒకటి, టెన్సెస్ ఒకటి, కండిషనల్ క్లాజెస్ ఒకటి, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎర్రర్ లొకేషన్ అనే టాపిక్లో 1-2 మార్కులు పక్కాగా వస్తున్నాయి. మీకు కూడా ఈసారి డెఫినెట్గా పడుతుంది. ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది ఫైండ్ అవుట్ చేయడం, ఇదొకటి రైట్. నెక్స్ట్ ఫైనల్గా ఇంకోటి ఏంటి అనేసి అంటే వొకాబులరీకి లీస్ట్ ప్రయారిటీ సినానియంకి అనే దానికి ఇవ్వండి. మొదటి ప్రయారిటీ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి ఇచ్చి, నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయిన తర్వాత ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఆపోజిట్ వర్డ్స్, నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్. లాస్ట్ ప్రయారిటీ మాత్రం సినానియమ్స్కు ఇచ్చే ప్రయత్నం చేయండి. మనం ఇచ్చేటటువంటి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసిన అంటే ఒక వాయిస్ నుంచి ఇంకో వాయిస్లోకి, ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి, ఒక స్పీచ్ నుంచి ఇంకో స్పీచ్కి, ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ సెంటెన్స్లోకి మార్చినప్పుడు సెంటెన్సెస్ని దాని మూలార్థంలో ఎలాంటి మార్పు చేర్పులు ఉండవు. దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అక్కడనే అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోగలం. సో మీరు ఈ ఏరియాస్ మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తే మ్యాక్సిమం మార్కులు వస్తాయి. ప్రతి ఏరియాలో ఒక 100 బిట్లు ఇప్పుడే మీరు ఆన్సర్ చేయండి. యూ విల్ గెట్ కంప్లీట్ కమాండ్ ఓవర్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఇప్పటి వరకు ఒక 2 సంవత్సరాలుగా మీరు అద్భుతమైన ప్రిపరేషన్ చేస్తుంటారు. ఇంకా 1 డే ఆ 2 డేస్లో మీరు కురుక్షేత్రంలోకి ఎంటర్ కాబోతున్నారు. సో కాబట్టి ఈ 2 డేస్ మీరు ఎలా మేనేజ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా టెన్షన్కి గురి కావద్దు. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోండి. కొద్దిగా వాటర్ తీసుకోండి. దాంతోపాటు మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయండి. కొంచెం ఎక్కువ నిద్రపోయేటట్టు చూసుకోండి. ఈ టైంలో కొత్తగా బుక్స్ కానీ కొత్తగా మెటీరియల్స్ కానీ ఏమీ చదవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటి వరకు ఏవైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాటికి ఒక షార్ట్ నోట్స్ వేసుకుని ఉంటారు కాబట్టి ఆ షార్ట్ నోట్స్ వరకు ఒకసారి రివైజ్ చేయండి.
ఇంకా మన ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి కొద్దిగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ చేయండి. వీటిలో గవర్నర్ జనరల్స్, బ్రిటిష్ యాక్ట్స్, ఫ్రీడమ్ మూమెంట్ టైంలో వచ్చినటువంటి రిఫార్మ్స్ కావచ్చు, దాంతోపాటు 1942 నుంచి 47 వరకు వచ్చిన డెవలప్మెంట్స్ కావచ్చు. సో వీటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి. అదేవిధంగా మన 21st సెంచరీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి మాక్ టెస్ట్ ఏవైతే ఉంటాయో మాక్ టెస్ట్ని రివైజ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఏ స్మార్ట్ టెక్నిక్. సో 1 డే మాత్రమే మనకు టైం ఉంది కాబట్టి ఎక్కువగా గాబరా పడద్దు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. గుడ్ లక్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీఎస్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. సో రాబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అంటే రాబోయే 2 రోజుల్లో మీకు గ్రూప్ 2 పరీక్ష ఏదైతే మీరు రాయబోతున్నారో దాంట్లో చాలా కీలక పాత్ర పోషించేటటువంటి సబ్జెక్టు ఎకానమీ. 150 మార్కుల పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా రిలాక్స్డ్గా పేపర్ మొత్తాన్ని కూడా చదవండి. ఎకానమీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే 1-2 క్వశ్చన్లు చూస్తే మీకు కొంచెం భయం అనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మొత్తం పేపర్ని ఫస్ట్ 5 మినిట్స్లో మీరు రివైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దాంట్లో భాగంగా మీకు యాట్ ద ఎర్లియస్ట్ మీకు ఎందుకంటే నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఒక 30 to 40 క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దాని తర్వాత స్టార్ట్ థింకింగ్ అనలిటికలీ అంటే మీరు అనలిటికల్గా ఆలోచించి మీ నోట్స్ని రివైజ్ చేసుకోండి, క్లాసెస్ని రివైజ్ చేసుకోండి. క్లాసెస్లో చెప్పినటువంటి పాయింట్స్ మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో గుర్తు వస్తాయి కాబట్టి ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ అంటే డేటా బేస్డ్ అక్యురేట్గా ఉండేటటువంటి ఆప్షన్స్ అయినా కూడా మీరు ఎంచుకోండి. ఈ 2 రోజుల్లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ, అట్ ద సేమ్ టైం బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ 2 డాక్యుమెంట్స్ని అయితే మీరు రివైజ్ చేయండి. ఎగ్జామినేషన్ రోజు కూడా ఆ రోజు పొద్దున కూడా మీరు ఇదే డాక్యుమెంట్స్ని రివైజ్ చేసుకుంటే 100% మీరు ఎకానమీలో 100+ మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రియమైన విద్యార్థులందరికీ 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ సార్ ఐఏఎస్ అకాడమీ తరపున మొదటగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి మన ఇన్స్టిట్యూట్ తరపున రాయబోయే మోర్ దెన్ 6 lakhs ఆఫ్ అస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను మీకు ఇచ్చే అడ్వైజు లేదా గైడెన్స్ అంటే ఏంటంటే తెలంగాణ హిస్టరీ మరియు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు. మనకు ముఖ్యంగా ఫస్ట్ పేపర్ జిఎస్లో మనకు 6-7 అంశాలకు సంబంధించి సబ్ టాపిక్లో తెలంగాణ కల్చర్కి సంబంధించిన తెలంగాణ అంశాలు అడగడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పేపర్లో ఫస్ట్ పార్ట్లో తెలంగాణ హిస్టరీకి సంబంధించిన అంశాలు అడిగాడు. ఇక 4th పేపర్కి వచ్చేటప్పటికి టోటల్గా 150 మార్కులు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగిందో దాని మీద టోటల్గా మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. మరి టోటల్గా 240 మార్కులు అవుట్ ఆఫ్ 600 4 పేపర్ల మీద కలిపితే మనకు ఎక్కువ మార్కులు తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమం నుంచి రావడం జరుగుతుంది. దీంతోపాటు మిగతా సబ్జెక్టులు కూడా ఇంపార్టెంటు. మరి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 21st సెంచరీ తరపున మన ప్రదీప్ సార్ గారు చాలా మటుకు మంచి సీనియర్ ఫ్యాకల్టీతో అనలైటికల్గా అప్లికేషన్ మెథడ్లో ఎక్స్ప్లెనేషన్ మీకు అందరికి ఇవ్వడం జరిగింది. క్లాస్ రూమ్లో మీరు వింటున్నప్పుడే ఎగ్జామ్ ఇప్పుడే పెడితే మేము రాయగలమా అన్న ఆలోచన వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నేను చెప్పేది ఏంటంటే ఇక మనకు టైం ఈరోజు 2 రోజుల కన్నా ఎక్కువ లేదు కాబట్టి ఏదైతే గతంలో చదివారో ఇక్కడ ప్రాక్టీస్ మన ఇన్స్టిట్యూట్ తరఫున చేశారో క్వశ్చన్ పేపర్లు వాటిని పునశ్చరణ మళ్ళీ చేసుకోండి, కొత్త వాటి వరకు వెళ్ళకండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు హిస్టరీకి సంబంధించి ఇటు కల్చర్ కానీ చరిత్రకు సంబంధించి కానీ ఆనాటి రాజులు శాతవాహనుల దగ్గర నుంచి నిజాం రాజుల వరకు సమాజానికి వాళ్ళు చేసిన సేవ ఏంది, రేపు మీరు ఉద్యోగస్తులుగా మారితే ఏం చేయాలి, ఆ పాయింట్ల మీద అంటే సామాజిక ఆర్థిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. తర్వాత కల్చర్కి సంబంధించింది చూడండి. మిగతా అనవసరమైన రాజకీయ అంశాలు అవసరం లేవు. సో అది ఒక్కటి మనకు ఎక్కువ మార్కులు సాధించి పెట్టే పార్ట్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఏదైనా ఒక క్వశ్చన్ చదివినప్పుడు 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు 2 మనకి ఈజీగా ఉంటాయి. ఇంకా డౌట్ ఎక్కడ వస్తుందంటే మిగతా 2 మీద ఉంటుంది. ఇదా అన్న డౌట్ వచ్చినప్పుడు కొద్దిగా క్లారిటీగా పాజిటివ్ మెంటాలిటీతో ఉండండి, అది కూడా ఆన్సర్ దొరుకుతుంది. రాసే ప్రతి అభ్యర్థికి కూడా అలాగే మీలాగానే ఉంటుంది కాబట్టి తొందరపడని అవసరం లేదు. ఆలోచించి ఆన్సర్ నీట్గా చదువుకుంటూ పోతూ చేస్తే ఆన్సర్లు దొరుకుతాయి. ఇక 4th పేపర్కి వచ్చి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు. దీనిలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి ఉన్నదాన్ని ఒక సినిమా స్టోరీ లాగా మనం గతంలో జరిగిన అంటే నిజాం రాజ్యం నుంచి ముల్కీ ఉద్యమాల నుంచి సాలార్జింగ్ రిఫార్మ్స్ నుంచి 1948 ఆపరేషన్ పోలో కండక్ట్ చేసే వరకు జరిగిన అంశాలు ఏమున్నాయి అట్లాంటి వాటిని ఒకటి దృష్టి పెట్టాం.
రెండవది మరి ఆపరేషన్ పోలో నుంచి 2014 మధ్య ఆనాడు రకరకాల సంస్థలు కానీ నాయకులు కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛంద సంఘాలు కానీ ఏది ఉన్నా ఈ 150 మార్కుల సిలబస్ మీద ఎక్కడ క్వశ్చన్ అడుగుతాడో మనకు తెలియదు. కానీ మిమ్మల్ని విజయం సాధించే దిశగా మన 21st సెంచరీలో మిమ్మల్ని తయారు చేయడం జరిగింది. ఇది ఒక్కటే మీకు సక్సెస్ కారణం. ఏమి టెన్షన్ పడకండి, పాజిటివ్ మెంటాలిటీతో వెళ్ళండి. ఓ పావు గంట 20 నిమిషాల ముందే క్లాస్ రూమ్కి వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి. అనలైటికల్ అప్లికేషన్లు మీరు గతంలో ఏదైతే క్లాసులు విన్నారో వాటినే గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. 21st సెంచరీ తరపున కృష్ణప్రదీప్ సార్ ఆధ్వర్యంలో ఉన్న టీం తరపున మీరు సక్సెస్ఫుల్గా పర్సన్స్ కావాలని, ప్రభుత్వ ఉద్యోగాలుగా మారాలని కోరుతూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హాయ్ ఎవ్రీవన్. గ్రూప్ 2 ఎగ్జామ్ రాబోయే విద్యార్థులందరికీ మన 21st సెంచరీ కోచింగ్ సెంటర్ నుండి మీకు శుభాకాంక్షలు, అడ్వాన్స్డ్ విషెస్ మీకు తెలుపుతూ, మెంటల్ ఎబిలిటీ విభాగం నుండి మనకు 25 నుంచి 30 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. దీనిలో మేజర్గా వేటిని మనం అప్రోచ్ అవుతాయి, అటెంప్ట్ చేస్తే మార్కులు వస్తాయి అనే విషయానికి వస్తే, సరే ఆల్రెడీ మీరు గత 1 ఇయర్ నుంచి మీరు చదువుతూ ఉంటారు కాబట్టి ఈ సిరీస్ మీద మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే దాని నుంచి 4 to 5 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. అయితే ఇది చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అవసరం లేదు, కంగారు పడద్దు. జస్ట్ బేసిక్స్ మోడల్స్ని ఒకసారి ఆ కాన్సెప్ట్స్ మీద ఐడియా పెంచుకోండి. ముఖ్యంగా ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, అదే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, వాటి మీద మోడల్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా మనం ఇది అవ్వాలి. ప్రీవియస్ పేపర్స్తో పాటు మన క్లాస్ రూమ్ గైడెన్స్లో డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ అప్రోచెస్లో మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కొద్దిగా పాజిటివ్ ఓరియంటేషన్లో మనం ముందుకు వెళ్ళగలిగితే ఈజీగా కంక్లూజన్స్ రాబడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం మీకు ఇచ్చే సరైన గైడెన్స్, వేటి మీద ఎక్కువగా మార్క్స్ మనకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది అనే విషయానికి వస్తే సిరీస్ విషయంలో, అదేవిధంగా నెక్స్ట్ ప్రయారిటీ గోస్ టు వాట్ కోడింగ్, డీకోడింగ్. ఇది మనకి 4 to 5 మార్క్స్ అనేవి దీని నుంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా పాజిటివ్ మైండ్తో మీరు వెళ్ళండి, ఈజీగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనం ప్రయారిటీ మనం వెళ్ళినట్లయితే క్లాక్, క్యాలెండర్, అదేవిధంగా ఆడ్ మెన్ అవుట్ ఇన్ ద సిరీస్ అంటే తప్పుడు పదాన్ని గుర్తించడం, తర్వాత అనాలజీ పార్ట్, పోలిక పరీక్ష, తర్వాత అదేవిధంగా క్లాక్, క్యాలెండర్, తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్, ఈ విభాగాలను మీరు పరిపూర్ణంగా అంటే కొద్దిగా మెంటల్గా మీరు చేసినట్లయితే ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనకి అనలిటికల్ రీజనింగ్ విషయానికి వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా మనకి గత పేపర్లు గమనించినప్పుడు గ్రూప్ 1 కానీ వీటి మీద అంత కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఈజీ మోడ్లో ఉంటాయి కాబట్టి వాటిలో చివరిలో రాయటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్, ఇది చివరిలో మీరు ప్రయత్నించినట్లయితే ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే దాని కింద అట్లీస్ట్ 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. వాటి మీద అప్లికేషన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వచ్చాం, దాని మీద చాలా ప్రాక్టీస్ కూడా చేసాం మనం. సో ఇక్కడ స్కోరింగ్ చేయడానికి ఇది స్కోరింగ్ పేపర్, ఇది కొద్దిగా పాజిటివ్ మైండ్తో కనుక మీరు చేయగలిగితే డెఫినెట్గా యాస్టీస్ మార్క్స్ మనం తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా పాజిటివ్ మైండ్ తోటి మనం ఆ పార్ట్ను మనం కనుక అటెంప్ట్ చేసినట్లయితే ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా మంచిగా రాయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరో 2 రోజుల్లో 2 ఏళ్ల నుంచి మీరు పడుతున్న కష్టానికి ఒక సంప్రోక్షణ ప్రాప్తించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మా టీం అంతా మీకు ఈ 2 సంవత్సరాల నుంచి బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పించారు, బౌలింగ్ నేర్పించారు, కీపింగ్ నేర్పించారు, ఫీల్డింగ్ నేర్పించారు, డైవ్ క్యాచ్లు పట్టడం కూడా నేర్పించారు. అంతేకాకుండా ప్రతి వారం నెట్ ప్రాక్టీస్ కూడా చేశారు. ఇక గల్లీలో ఎవడైనా 6 కొట్టగలుగుతాడు, కానీ స్టేడియంలో సెంచరీ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. 2 రోజులు మీ ముందున్నాయి, 4 పేపర్లు ఉన్నాయి, 600 మార్కులు, 600 నిమిషాలు. ఈ 600 నిమిషాలు ఏ విధంగా మీరు మేనేజ్ చేసి ప్రతి మ్యాచ్కి 4 మ్యాచ్లు ఉన్నట్లు లెక్క, ప్రతి మ్యాచ్కి ఒక్కొక్క సెంచరీ మీరు కొట్టాలి. ఈ సెంచరీ సాధించగలిగినోడే రేపు మా మిషన్ 500లో భాగం అవుతున్నాడు. మా టీం అందరం మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎగ్జామ్ రాసిరండి, సెంచరీ కొట్టిరండి, దానికి కావాల్సినటువంటి కీ మేము రెడీ పెట్టుకుని ఉన్నాం.
ఫైనల్గా మీరు ప్రతి ఎగ్జామ్ రాసే ముందు ఒక 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 5, 4, 3, 2, 1. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చోగానే 5 సార్లు దీర్ఘంగా శ్వాస పీల్చుకొని, ముక్కుతో శ్వాస పీల్చుకోండి, నోటితో వదలండి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, 5 టైమ్స్ చేయండి. తర్వాత కళ్ళు తెరిచి మీ ముందున్నటువంటి 4 వస్తువులు చూడండి. అంటే ఒక టేబుల్, చైరు, లేకపోతే మీ పెన్ను, రబ్బరు, లేకపోతే పెన్సిల్, ఇటువంటి 4 వస్తువులు చూడండి. ఆ తర్వాత 3 రకాల అంశాలు ఏవైతే మీ చుట్టుపక్కల ఉంటాయో వాటి స్పర్శించేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే మీ బోర్డు, మీ ముందున్నటువంటి రైటింగ్ ప్యాడ్, లేకపోతే ఆ టేబుల్, ఇటువంటి క్వశ్చన్ పేపర్ వస్తే క్వశ్చన్ పేపర్ని టచ్ చేయండి. తర్వాత మీ అంతటి మీరు, అంటే మీ శరీరాన్ని, మీ ఆత్మని, ఈ రెండింటిని ఆ ఎగ్జామ్ పేపర్ తోటి కలిపే ప్రయత్నం చేయండి. ఇక ఫైనల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ఒక పెన్ను తీసుకుని మీ యుద్ధం మొదలుపెట్టేయండి. అది మీ కత్తి, లేకపోతే మీ గన్ను, లేకపోతే పెన్ను, ఏదంటే అది. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, విజయం మీదే. ఆల్ ది బెస్ట్. గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మాత్రమే కాకుండా అభ్యర్థి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ ఒకటే టెంపో మెయింటైన్ చేయగలిగితే బాగుంటుంది అతని చుట్టూ. ఎందుకనంటే అభ్యర్థికి సంబంధించినటువంటి ఎమోషన్స్ని, స్ట్రెస్ని అర్థం చేసుకునే వ్యక్తులు న్యూట్రల్గా, థర్డ్ పర్సన్గా ఉన్నటువంటి నియరెస్ట్ పీపుల్, ఒకటి పీర్ గ్రూప్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో వీళ్ళు ఏ పాయింట్లో కూడా ఏ డిస్కరేజ్మెంట్ గురించి, సెల్ఫ్ డౌట్స్ క్రియేట్ అయ్యేటట్టుగా, నెంబర్ ఆఫ్ పోస్ట్ గురించి, లేదా పేపర్ ఎలా వచ్చింది, టఫ్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా అనే అనాలిసిస్ను వాళ్ళ ముందుకు తీసుకెళ్ళకండి. సింపుల్గా ఒక కర్మయోగులుగా ప్రశాంతంగా మీరు రాయాలనుకున్న ఎగ్జామ్కి మీరు ఏం ప్రిపేర్ అయ్యారో అది 100% బెస్ట్ ఇవ్వండి అనే ఆలోచనలోనే కేవలం అభ్యర్థులే కాదు, అభ్యర్థి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ అదే ఆలోచిస్తే ఇంకా వాళ్ళకి మరింత బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ ఒత్తిడిని పూర్తిగా అధిగమించడానికి సరైన సహకారాన్ని అందించినట్టు అవుతుంది. ఇది గ్రూప్ 2కి సంబంధించి. ఎందుకని అంటున్నా అంటే స్పెషల్గా గ్రూప్ 2కి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి గ్రూప్ 1తో పోలిస్తే ఈవెన్ గ్రూప్ 2కి మరింత ఎక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది అభ్యర్థులు దీని పట్ల ఎంతో ఆశాభావంతో ఉంటారు. అంతేకాదు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మీరు రాస్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో ఏదైనా క్వశ్చన్ బై మిస్టేక్ తప్పు పెట్టినా మీరు ప్రశాంతంగా తీసుకోండి, నో ప్రాబ్లం, బికాస్ ఇట్ హ్యాపెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. ఏ ఎంసీక్యూ అయినా బై మిస్టేక్ మీరు రాంగ్ బబుల్ చేస్తే అస్సలు ప్యానిక్ అవుతూ నెక్స్ట్ ఎంసీక్యూ మీద దాని ఇంపాక్ట్ పడినవద్దు. మళ్ళీ ఒకసారి తరచుగా చూసుకుంటూ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా థర్డ్ ఆస్పెక్ట్, ఆస్పిరెంట్స్ ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్లో హాల్ టికెట్ని వేసే ముందే వాళ్ళు ఒక ఓఎంఆర్ షీట్లో ఆ మోడల్ షీట్ని 4 సార్లు పరిశీలించండి. మీ హాల్ టికెట్ నెంబర్స్ని 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, మంచిదే కదా, నష్టమేం లేదు. మీ హాల్ టికెట్ నెంబర్ని ఆ ఓఎంఆర్ షీట్లో 10 టైమ్స్ వేసి చూసుకోండి. అలా వేసుకోవడం అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ వేసే ఉంటారు కాబట్టి చాలాసార్లు దాని మీద పరిచయం ఉంటుంది, నోట్ అయి ఉంటుంది. పర్ఫెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ బై డిఫాల్ట్ మెకనైజ్ అయ్యి వచ్చేస్తూ ఉంటుంది. సరే అది కూడా కాదంటే 1-2 సార్లు నెంబర్ చెక్ చేసుకుంటూ ఫస్ట్ ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు హాల్ టికెట్ జాగ్రత్తగా నింపండి. ఇక థర్డ్, బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్స్ 2 ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. అండ్ ఫోర్త్, ఈ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్స్ని ముందే ఒక 2-3 ఓఎంఆర్ షీట్స్లో బబుల్ చేసి పెట్టుకోండి. అంటే ఆల్రెడీ యూజ్ చేసినవే తీసుకెళ్ళాలి కానీ కొత్త పెన్స్ తీసుకెళ్ళకండి. దానివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, బబ్లింగ్ టైం సేవ్ అవుతుంది, వెంటనే అది హాల్ టికెట్లో మన ఓఎంఆర్ షీట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ మీకు మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఎగ్జామ్ రాసి వచ్చేసిన తర్వాత ఒక పేపర్ 1 రాశారు, నెక్స్ట్ పేపర్ 2, 3, 4 ఉంటాయి. పేపర్ 1 గురించి అసలు ఇంక మళ్ళీ మర్చిపోవాలి, దాన్ని పట్టించుకోవద్దు. దాని పేపర్ ఎలా వచ్చింది, మార్క్స్ ఎట్లా వస్తాయి, నేను మంచి రాసానా, మంచి రాయలేదా, నాకు క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, అసలు ఏం చదివినా ఏం చదవలేదు, ఎన్ని అసలు అనాలిసిసే ఉండకూడదు. కంప్లీట్లీ జీరో అనాలిసిస్. వన్స్ పేపర్ ఈజ్ ఫినిష్డ్, కంఫర్టబుల్లీ రెస్ట్ తీసుకోండి, నెక్స్ట్ పేపర్ ఎగ్జామ్కి హ్యాపీగా వెళ్ళి రాయండి. నెక్స్ట్ పేపర్ బాగా రాస్తాను లేదని ఇంపాక్ట్ కూడా అసలు ఉండకూడదు. ప్రతి పేపర్ ఇండిపెండెంట్గా తీసుకోండి. అండ్ ఏవైనా సెక్షన్స్ వీక్ ఉన్నాయి అనే బ్రెయిన్లో ఆలోచనని తీసేయండి. ఆ సెక్షన్ కనిపించగానే ఇది నా వీక్ ఏరియా ఏమో అనే ప్రీజుడిషియస్ నుంచి బయటకు వచ్చేయండి.
ఏ సెక్షన్ ఎవరికి వీక్ కాదు, ఎవరికి స్ట్రాంగ్ కాదు, సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థికి అన్నిట్లోనూ ఒక మోడరేట్లీ గుడ్ మార్క్స్ వస్తాయి అంతే. అంతకుమించి ఎక్కువగా స్కోర్స్ రావడానికి అవకాశం ఎవరికి ఉండదు. టాప్ స్కోర్స్ రావడానికి కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ అవకాశం ఎక్కడ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ లాంటి వాటికి అంతే. దానికి కూడా మనం ఏదో బాగా ప్రిపేర్ అవ్వాలేమో, అందరు బాగా ప్రిపేర్ అయ్యారని కంపారిటివ్ అనాలిసిస్ అసలు వద్దు మనకి. మనతో మనకి పోటీ ఉంటుంది, మనం ఎంతవరకు సక్సెస్ఫుల్గా మన ప్రిపరేషన్ జర్నీని కంప్లీట్ చేయగలిగామని మాత్రమే ఆలోచిస్తాం. దిస్ ఈస్ వాట్ గ్రూప్ 2. అండ్ మిగతా అభ్యర్థులు కూడా, అంటే తనతో పాటు ఉన్న అభ్యర్థులు ఏ రకమైనటువంటి అదర్ దాన్ ఎగ్జామ్ రిలేటెడ్ డిస్కషన్స్, అంటే అదర్ దాన్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గానే ఉంటుంది అనుకుంటూ పోస్ట్స్ ఇన్ని ఉన్నాయి, పేపర్ ఇట్లొచ్చింది, లేకపోతే ఈ కేటగిరీలో ఈ పోస్టులు ఉంటాయి, ఈ జోన్స్ ఉంటాయి, ఇవన్నీ అసలు అవసరం లేదు. మనకు కావాల్సిన పోస్ట్కి సంబంధించిన హార్డ్ వర్క్ మనం చేసేసాము. మనం చేసేసిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇంక ఎక్స్ట్రా చదవాల్సింది కూడా ఏం లేదు. చదివినా అసలు మనకు అది గుర్తుండే అవకాశం లేదు కొత్త విషయాలు. సో కొత్తవి ఏం చదవకుండా ప్రశాంతంగా మనం చదివేసిన వాటిని హ్యాపీగా జాయ్ఫుల్గా వెళ్ళి ఈ లెర్నింగ్, జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనే ఎకో సిస్టమ్ని మీరు బిల్డ్ చేసుకొని వెళ్ళండి. డెఫినెట్లీ ఆల్ విల్ బి వెల్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.